వెల్కమ్ టు కే ప్లస్ న్యూస్ క్యాచ్ ఎల్రా విత్ ఓటర్. ఈ కార్యక్రమానికి ఇక్కడ కడప మున్సిపల్ స్టేడియంలో వచ్చినాము. ఇక్కడ ఉండే ఓటర్లతో కొంచెం ముఖాముఖి కమాన్ అడిగి చూస్తాం. ఇక్కడ ఉండే ప్రజలను ఎవరికి ఏమి ఓట్లు వేస్తారు, ఎందుకు వేస్తారు అని. ఇక్కడ ఒక ఓటర్ ఉన్నారు, కడపవాసి, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎవరికి ఈ నియోజకవర్గంలో ఓటు వేస్తే బెటర్ అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ వేయాలనుకుంటానా. ఎందుకని? బీజేపీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీజేపీ వల్లనే దేశం బాగుపడుతుంది. బీజేపీకి ఓటు బీజేపీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరికి వేస్తే బాగుంటుంది? రాష్ట్రంలో అయినా కూడా మనం జగన్ కావాలన్నా, లేకపోతే టీడీపీ కావాలన్నా, లేకపోతే ఈ మధ్య తిరుమలమ్మ వల్ల కాంగ్రెస్ కూడా ఒక ఊపు వచ్చింది. ఏం ఊపు ఏం రాలేదు. ఈడేమో అంజద్ బాషా గెలుస్తాడు, పైన ఏమో జగన్ అన్న వస్తాడు. జగన్ అన్నకే మా ఓటు. అంటే జగన్ అన్న సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేస్తున్నా కూడా చాలా ఆపోజిషన్ కొంచెము ఏం చేయడం లేదు. అవన్నీ కూడా వాళ్ళకు మాత్రమే అవుతున్నాయి అంటున్నారు. దాని గురించి ఏమన్నా? ప్రజలకు తెలుసు కదా, ప్రజలందరూ లబ్ధి పొందిన వాళ్ళే. ప్రజలకు తెలుసు బాగా. ప్రజలు ఓటేసి జగన్కి వేస్తారు. ఈ 2 రోజుల తర్వాత చూస్తారు కదా మీరే జగన్ గెలుపు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 3 పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్, కాంగ్రెస్ కూడా షర్మిలమ్మ రావడంతో కొంచెం ఊపు వచ్చింది. మీరు దేనికి అనుకుంటున్నారు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ప్రీవియస్ ఒక 20-30 ఇయర్స్ నుండి గవర్నమెంట్స్ కంపారిజన్ చేస్తే బెస్ట్ స్కీమ్స్ అయితే ఈ వైఎస్ఆర్సీపీలో అయితే వచ్చాయి. మన అంటే స్కీమ్స్ లో కింద సంక్షేమ పథకాలు అంటే కింద 4th క్లాస్, 5th క్లాస్, 3rd క్లాస్ పీపుల్స్కి బాగా వచ్చాయి ఒకటి. తర్వాత వచ్చేసి కంపారిజన్ ఇంత ముందుతో గవర్నమెంట్ కన్నా ఇప్పుడు పర్వాలేదు. బట్ ఇంకా తీసుకురావాలి, ఇంకా చేయాలంటే నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్స్ అన్నీ చెప్తున్నారు మేము ఇంతకన్నా బెటర్ చేస్తామని, ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజల అభిప్రాయం అనేది ఎలా ఉంటుంది అనేది మనం గెస్ చేయలేం. కానీ వాళ్ళు చేస్తామంటున్నారు, ఆల్రెడీ చేసి చూపించారు కాబట్టి ఈయనకే వేస్తామంటారా, లేకపోతే ఏమైనా మార్పు కావాలంటారా? కొంచెం ఇటువైపే కొంచెం ఎక్కువ ఉందని ప్రజల యొక్క అభిప్రాయం. బట్ కొంతమంది చాలా వరకు బయట పబ్లిక్ అయిపోయింటే కొంచెం ఫేర్ అవుతారు అంతే. ఎందుకనేది మన అంటే తర్వాత పైన మాత్రం బీజేపీ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. కానీ బీజేపీ ఇండిపెండెంట్గా నిలబడంటే చాలా బాగుండేది బీజేపీ అయితే. ఎందుకంటే మా బీజేపీ ఇప్పుడు ఎక్కువ పైన సెంట్రల్ అంతా మొత్తం బీజేపీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏది గవర్నమెంట్ అయితే ఫుల్ ఫెజ్గా వస్తుందో వాళ్ళు ఏ పనులైనా ఓపెన్గా అంటే ఎక్కడ ఫియర్లెస్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారు, ఎటువంటి డెసిషన్స్ అయినా తీసుకోగలుగుతారు అన్నమాట. సో అది మనం కంపల్సరీగా మనం అందరం బీజేపీని అనేది వేసి గెలిపించి, అంటే అక్కడ బీజేపీ ఇక్కడ వైసీపీ వస్తేనే బాగుంటుంది అంటారు. మేబీ. ఓకే, థ్యాంక్ యూ సార్. జరుగుతున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీ వస్తే మనకు ఉపయోగం ఉంటుంది? మన ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ పాలకపక్షం ఏమన్నా చేశారా, దాన్నే మళ్ళీ రావాలనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ ఇది రావాలను, లేదా లేటెస్ట్గా కాంగ్రెస్ మరుగున పడినా కూడా షర్మిలమ్మ రావడంతో ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్కి కూడా. ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మనం ఏది చెప్పలేము, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అది ప్రజల నాడిని బట్టి ఉంటుంది, ఆ సమయం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు మేల్కొన్నారు, ఆలోచిస్తున్నారు. ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు చేయలేదు, ఎవరి వల్ల ఏ ఉపయోగం ఉంది, ఎవరి వల్ల ఏ ఉపయోగం లేదు, ముందున్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు, అన్నీ బేరీజ్ వేసుకోగల శక్తి, సమర్థత ఇప్పుడు ప్రజలకు ఉందండి. కాబట్టి కొద్దిగా గొప్ప ఆలోచిస్తున్నారు. తప్పకుండా అభివృద్ధిని చేసే వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని, ప్రజల అభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని ఫోర్స్లోకి తెస్తానని అనుకుంటున్నాను నేను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. మనకు డెవలప్మెంట్ కావాలి, అంతే, చేసేవాళ్ళు కావాలి. గతంలో ఉన్నోళ్ళు కానీ, ఇప్పుడున్నోళ్ళు కానీ, అంతకంటే ముందున్నోళ్ళు కానీ, ముగ్గురు ఎవరి స్పెషాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇందులో ఎవరు వస్తే మనకు ఉపయోగపడతారో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా అది ఆలోచిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, కడప వరకు అయితే మేము అంజద్ బాషాకే ఓటు వేస్తామండి. ఎందుకంటే జగన్ కడపవాడు కాబట్టి, కడపకు మనకు ఏదైనా డెవలప్మెంట్ అంటూ జరగాలనుకుంటే జగన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము జగన్కే వేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్కు మళ్ళీ వస్తే ఇంకా చాలా బాగా జరిగింది. కడప వరకు అయితే చాలా బాగా జరిగింది. రాష్ట్రం అంతా ఎటుపోతుందో మాకు తెలియదు, కానీ కడప వరకు అయితే చాలా బాగుంది. కడపకు జగనే కావాలి మాకు.
ఓకే సార్, అంజద్ బాషాకు మనం గెలిపించుకోవాలి. మీ అభిప్రాయం సార్? అంతే సార్, అంజద్ బాషాకేనా? అంటే ఆయన కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు కదా, దాని గురించి ఏమన్నా టీడీపీ వాళ్ళు? ఫస్ట్ నుంచే మేము అంజద్ బాషా చేస్తున్నాం, జగన్కి చేస్తున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏ పార్టీకి వేస్తారు ఏం కదా అనేది ఆయన వివరిస్తారు సార్. ఏ మూడు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీడీపీ, అలయన్స్, వైసీపీ, ఏది రావాలనుకుంటున్నారు మీరు? దేనికి వేయాలనుకుంటున్నారు? మేమైతే టీడీపీ రావాలనుకుంటున్నాం. నా ఓటు అయితే టీడీపీకి పక్కా. మీకు సార్? టీడీపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏ పార్టీకి రావాలనుకుంటున్నారు వీళ్ళు వివరిస్తారు. మాకు ఏది వచ్చినా ఒకటే అండి, నో ప్రాబ్లం. అని కాదు, ఏ సంక్షేమం అని వీళ్ళు అంటున్నారు, లేదు వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏ పార్టీ అయినా ఉంటుంది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, మాకు ఏదైనా ఒకటే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ పాలకపక్షమా, టీడీపీ, అలయన్సా, కాంగ్రెస్ కూడా ఊపిలోకి వచ్చిందనమాట షర్మిలమ్మ జాయిన్ అవ్వడంతో, ఏదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ పనులన్నీ చూడండి, స్టార్టింగ్ అయినాయి. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చేయాలంటే మళ్ళీ వీళ్ళు రావాల్సిందే. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అవి కూడా కొన్ని ఇంకా స్టార్ట్ చేసినారు. ఫినిషింగ్ కొన్ని అయినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని రన్నింగ్ లో ఉన్నాయి. వాళ్ళు వస్తేనే లేదంటే కానీ కడ పరిస్థితి ఘోరం అయిపోతుంది. మీరైతే వైసీపీ అనుకుంటున్నారు? టోటల్ మీద అయితే ఖచ్చితంగా జగనే రావాలి. మళ్ళీ అంటే ఈ సంక్షేమమే జగన్ రప్పించే మార్గం ఒకటే కాదు కదండి, మొత్తం ఇప్పుడు సుమారుగా 16 పరిశ్రమలు వచ్చింటున్నాయి. మన రాయలసీమలో రాకపోవచ్చు కానీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరంలో చాలా షిప్పింగ్ అది ఉన్నాయి కదా, షిప్పింగ్ యార్డ్లో ఇది ఫిషింగ్ యార్డ్లు అన్నీ ఉన్నాయి కదా, అవి సుమారు 16 వచ్చాయి. అవి రన్నింగ్లో ఉన్నాయి. అవి ఇక్కడ వైసీపీ చుట్టుపక్కల ఉండే కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పుకోలేకపోతున్నారు. అవి తెచ్చినట్టు చెప్పుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. అదే సార్, తెచ్చినట్టు చెప్పుకుంటే ఎట్లా ఓట్లు అర్థం కావడం లేదు. బాగా టీవీ నైన్లో రోజు చూపిస్తున్నారండి. మొన్న నైట్ ఒక 1 అవర్ చూపిస్తున్నారు ప్రోగ్రామ్, అవి ఛానల్లో రోజు చూపిస్తున్నారు. ఆమె యాంకర్ బుల్లెట్ బండ్లో వేసుకొని పోయి చూపిస్తాను, ప్రాంతం పోయి చూపిస్తుంది ఇక్కడెక్కడ ఏం జరుగుతుంది. అంత చేసినా దాన్ని సక్రమంగా ప్రచారం చేసుకోలేదు అంటారు. చేసుకుంటే ఇంకా ప్లస్ అవుతుంది వాళ్ళకి, చేసుకుంటే కన్నా ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఖచ్చితంగా. సారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఆయన కోరిక మేరకు ఎమ్మెల్యేలు అందరూ మారుస్తూ అంటారు సార్. ఆల్రెడీ మార్చేశారు, మార్చుకొని సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తాం. ఇప్పుడు సినిమాలో రాజమౌళి ఏ హీరోని పెట్టినా సినిమా హిట్ అవుతుంది, నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఏ ఎమ్మెల్యేని పెట్టినా హిట్ అవుతారు. జగన్ చూసి ఓటేస్తాం సార్. రాజమౌళి చూసి సినిమా పోతాం మనం, జగన్ చూసి ఓటేస్తాం. ఎమ్మెల్యే ఎవరు సార్? నన్ను నిలబెట్టినా గెలిపిస్తారు అంటే జగన్ చూసి, మిమ్మల్ని నిలబెట్టినా కూడా గెలిపిస్తారు. అంతే అంతే. అంటే జగన్ సీఎం చేసేనే కింద మొత్తం ఎమ్మెల్యేలు అంతా పనిచేసేది. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు నియోజకవర్గం ఎట్లా ఉన్నా, ఏం జరిగినా జగన్ను చూసే ఓటేస్తాం అంటున్నారు సారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా జగనే ఓటేస్తాం, జగన్ చూసి ఓటేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా మాకు సంబంధం లేదు, జగన్ ఓటేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. K+ న్యూస్ అని యూట్యూబ్ ఛానల్ సార్, మన కడపది. సారు ఆయన యొక్క వివరణ ఇస్తారు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ప్రస్తుతానికైతే తెలుగుదేశమే అనుకుంటున్నాం, తెలుగుదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం. తెలుగుదేశం బీజేపీతో అలయన్స్ ఉంది కదా సార్, పైన కూడా బీజేపీ రావాలనుకుంటున్నారా? బీజేపీ నాకు బీజేపీ ఏమో నాకు తెలియదు. మన వరకు ఆంధ్ర వరకు తెలుగుదేశం అయితే బాగుంటుంది. అంటే ఆయన ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ మనం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు. అదేమో నిజమే, కానీ మోడీ కొంచెం అటు ఇటు కొంచెం తేడాగానే మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఏందో రాజకీయం అంతా ఒక నాటకం అయిపోతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. గురించి ఆన్ చేసుకో. ప్రజెంట్ మనము రాబోయే ఎలక్షన్లలో మూడు పార్టీలు అంటే టీడీపీ, అలయన్స్, కాంగ్రెస్ కూడా ఆల్రెడీ లైన్లోకి వచ్చింది సార్ షర్మిలమ్మ రావడంతో. వైసీపీ కూడా ఉంది. ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? కూటమి టీడీపీ అంటే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క అనుభవము, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అతనిది, దానికి అనుభవం లేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. జగన్ సంక్షేమాలు బాగానే ఇస్తున్నాడు, ఇచ్చాడు కానీ అన్ని ధరలు పెంచాడు కదా, ఆ డబ్బులతో ఏమవుతుంది? 10,000 20,000 సంవత్సరానికి ఇస్తాడు, ఆ డబ్బు ఏమవుతుంది? ఇక్కడ అలయన్స్ వస్తుంది సార్. సెంట్రల్ వైజ్ ఏది వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తేనే మంచిది, హిందుత్వాన్ని కాపాడుతుంది. బీజేపీ రావాలి మన ఇండియాకి. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఆ ఎలక్షన్లలో మీ అభిప్రాయం, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు, ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే మేలు, ఉండేదిగా ప్రభుత్వం వస్తే మేలా,
లేకపోతే టీడీపీ అలయన్స్ వస్తే మేలా? ఈ మధ్య కాంగ్రెస్ కూడా ఊపు వచ్చింది షర్మిలమ్మ రావడంతో. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ కాంగ్రెస్ అనేది అంత లేదు, ఇంకా లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో చెప్పలేము. కానీ ప్రజెంట్ అయితే టీడీపీ వైపే ఎక్కువ ఉంది. అంటే మన ఈయన జగన్ సారు ఎక్కువ సంక్షేమం ఇచ్చాము, మా ద్వారా లబ్ధి పొందింటే మీరు మాకు ఓటు వేయండి అని ఘంటాపదంగా వాళ్ళు చెప్తున్నారు కదా. కేవలం అదొక్కటే కాదు, అభివృద్ధి కూడా చూసుకోవాలి, జాబ్స్, ఇండస్ట్రీస్ అన్నీ చూసుకోవాలి. దాని విధంగా టీడీపీ వస్తే మేలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఇంకొక ఓటర్ ఉన్నారు, ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. 3 అంటే టీడీపీ కావచ్చు, వైసీపీ, కాంగ్రెస్ కూడా లైన్లోకి వచ్చింది సార్. ఏది వస్తే మేలు అనుకుంటున్నారు మీరు? బీజేపీ వస్తే బాగుంటుంది. అంటే మనం బీజేపీ లేదు, టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ ఇక్కడ సెంట్రల్లో బీజేపీ రావాలనుకుంటారు. ఎందుకని సార్ బీజేపీ? ఇప్పుడు బీజేపీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అని జనాల్లో కొంచెం టాక్ ఉంది. మన జగన్ ప్రభుత్వం సంక్షేమంతో అని చెప్పి జనాల్లోకి వెళ్ళారు, బాగా సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు. దాని మీద అంటే మనకంటే ముఖ్యం దేశం ముఖ్యం ఫస్ట్. అవును, అందువల్ల నేను బీజేపీకి వేయాలనుకుంటున్నాను. దేశం రక్షణ ఉంటే మనం బాగుంటాం. అంటే మనది ఎట్లా అంటే సార్, ఇంత గెలిచి రచ్చ గెలిచాలి అంటారు కదా. ముందు మన నియోజకవర్గం ఎవరికి అనుకుంటున్నారు అట్లా? నేను టీడీపీ. ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ, అవైతేనే మనకు ఏదైనా వస్తుందని మీ అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి, జనాలు కూడా పార్టీ నేతలు కూడా బాగా తిరుగుతున్నారు. కడప నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వస్తే మేలని మీరు అనుకుంటున్నారు సార్? 3 ఉన్నాయి, అంటే టీడీపీ అలయన్స్ ఉంది, వైసీపీ, కాంగ్రెస్ కూడా ఒక ఊపు వచ్చింది అనమాట షర్మిలమ్మ రావడంతో. ఏదైతే బెస్ట్ అని మీ అభిప్రాయం సార్? నేనైతే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాను. అదే ఎందుకని అనుకుంటున్నారు సార్? దానికి ఏమన్నా మీ అభిప్రాయం? లేదు, బాగా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కడపలో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే వస్తుంది, ఆ డౌటే లేదు. షర్మిల కానీ ఎవరైనా కానీ కడప అయితే వైఎస్ఆర్సీపీనే వస్తుంది. ఇప్పుడు వచ్చిన టీడీపీ నేతలు మాధవిరెడ్డి గారు ఏమి అభివృద్ధి చేసినారు, ఏముంది కడపలో అన్నట్టు మాట్లాడుతున్నారు. మన కడపకి ఏమన్నా చేశారు కదా? లేదు, టీడీపీ అసలు ఏం చేయలేదు నన్ను అడిగితే. జగన్ ఆయన టీడీపీ కాదు, అంజద్ బాషా గారు ఏం చేశారు కడపకి అన్నట్టు. లేదు, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైనా కూడా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. గ్రౌండ్, మీరు జస్ట్ బేసిక్ గ్రౌండ్కి వచ్చారు, గ్రౌండ్లో వర్క్ జరుగుతున్నాయి. బయట రోడ్లు వేశారు, తర్వాత వాలంటీర్స్ వ్యవస్థ కోవిడ్ అప్పుడు బాగా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే వస్తుంది, గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సారు ఆయన అభిప్రాయం చెప్తారు. అంటే 3 పార్టీలు ప్రజెంట్ పోటీలో ఉన్నాయి సార్ ఎలక్షన్లు. వైసీపీ ఉంది, వైసీపీ మేము సంక్షేమము, మా అభివృద్ధి చూడండి అంటున్నారు. టీడీపీ లేదు, వాళ్ళు ఏం చేసింది లేదు, మేము చేస్తామంటున్నారు. అలాగనే కాంగ్రెస్ కూడా ఊపిలోకి వచ్చింది షర్మిలమ్మ రావడంతో. ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు? మీ అభిప్రాయం మాత్రం, మీ అభిప్రాయం సార్, ఏదైనా కావచ్చు. నా అభిప్రాయం ఏముంది సార్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పబ్లిక్. పబ్లికే సార్, అంటే ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉన్నట్లు ఓటు స్వతంత్రం ఉంది, ఎవరికైనా వేయచ్చు, మనం రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎన్నుకోవచ్చు. అలా ఆ విధంగా మీరు మీ అభిప్రాయంలో మీరు ఏ ప్రభుత్వం బెస్ట్గా ఉంది, ఇప్పుడు ఉండేదా, రాబోయేదా, ఏదైతే బెస్ట్ ఉంది, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నా పర్సనల్ ఒపీనియన్ సార్, పర్సనల్ ఒపీనియన్. ఏది వస్తే బాగుండు అనుకుంటున్నారు? అంటే మన ప్రజలకు, దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, మన కడపకు కావచ్చు, ఏదైనా కూడా ఈయన వస్తే మనకు మేలు జరుగుతుంది మన ప్రజలకి. సార్ నా ఒపీనియన్ ఏమంటే వైసీపీ ఫార్ స్టేట్, ఓకే సార్, అండ్ కాంగ్రెస్ ఫార్ సెంట్రల్. ఈసారి కొన్ని రాష్ట్రాలు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి సెంట్రల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్ కాంగ్రెస్కి? ఉండయి సార్. ఇప్పుడు ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రచార్ ఎలక్షన్. ఇది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రియాంక గాంధీ మే ప్రచార్ ఇన్ ఏపీ. ఫార్ దిస్ ప్రచారము the votes may be divided into three groups: YCP, BJP and Congress. And I think they may divide the, what is called the voters also, because her voice is like that.
And I am sure that even in Andhra also, Congress may get Takes time. not less than 30 seats. Not less than 30 seats in AP also. Let's see, let's hope it may, whoever it may become, they should be for the well-being of the public. That is my opinion, sir. Thank you, sir. Okay. Thank you very much, sir. Welcome, welcome. K Plus News, sir.